మాధురి గారు పొలిటికల్ గా ఇక్కడ ఏమన్నా తనకి బెనిఫిట్ గా వస్తదంటారా? యాక్చువల్ గా తను వచ్చిందే దానికోసం కదా, తను చెప్పింది కదా ఆల్రెడీ పొలిటికల్ గా ఎదగాలి అంటే ఇట్లాంటి రియాలిటీ షోలో మా రియాలిటీ ఏంది మేము చూపించడం కోసమే వచ్చామని చెప్పేసి చెప్పింది కదా, ఇక దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఓకే, మరి ఆయిషా గురించి ఏం చెప్తారు? లల్లడలా మాట్లాడుతూనే ఉంది వచ్చినప్పటి నుంచి. చాలా క్రేజీగా ప్రైవేట్ జెట్. యాక్చువల్ గా ఆమె ఇంతకుముందు తమిళ బిగ్ బాస్ లో కూడా చేసింది. 65 days ఉన్నదంట. ఇంకొక 40 days ఇక్కడ కంప్లీట్ చేసి 105 days కంప్లీట్ చేస్తుంది. రాజకీయాల్లో పరంగా కావచ్చు లేదా ఇండస్ట్రీ పరంగా అయినా బిగ్ బాస్ లోకి వచ్చి అసలు ఇంకా కాన్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి మాధురి ఏ విధంగా డెవలప్ అవుదామని వచ్చింది? అంటే ఇంతకుముందు ఎవరు కనబడలేదు, నేను కనబడాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఆమె. ఆల్రెడీ నెగటివ్ ఉంది కదా కొంతవరకు. అవునండి, ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కదా, ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా తీసుకున్నట్టు ఉంటేనే కెమెరా ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. చాలా మంది లాంగ్వేజ్ తెలియని వాళ్ళే ఉన్నారు బిగ్ బాస్ లో. తెలుగు అది కొంచెం మైనస్ అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. మనకి తెలుగు నేర్పించడం కోసం ఆమె ఏంది దివ్యానికిత ఆమెను పెట్టారు. ఆ తర్వాత మనోడికి భక్షంబులు అని చెప్పేసి మనోడికి ఒక స్లోగన్ నేర్పించి నువ్వు ఈ స్లోగన్ ఎట్లాగైనా సంజనతో చెప్పియాలి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి చెప్పారు. బయట వాళ్ళకి తెలుగు నేర్పించి మరి బిగ్ బాస్ లోకి తెస్తున్నారు. తెలుగు వాళ్ళకి అంత సత్తా లేదా బిగ్ బాస్ లో? యాక్చువల్గా ఏంటంటే ఆ తెలుగు యాక్టర్సే కదా, మన తెలుగులోనే క్యారీ అవుతున్న వాళ్ళే ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇక ఇక్కడ తెలుగులోనే వాళ్ళకి చూసి అలవాటు పడ్డ వాళ్ళని తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళు కొంచెం తెలుగు నేర్చుకుని ప్రాపర్ గా మాట్లాడితే అయినా మన తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు కాబట్టి తీసుకొచ్చారండి. ప్రజెంట్ చెప్పాలంటే లేదు, బిగ్ బాస్ డిసిషన్ వల్లనే కదా, వాళ్ళందరూ కలిసి ఆమె గేమ్ ఆడడం వల్ల లాస్ట్ లో మిగిలింది కదా, దట్స్ వై అందుకని తీసుకొచ్చారు. ఖచ్చితంగా డెమోన్ పవన్ గానీ సుమన్ శెట్టి గానీ అయ్యేటోళ్ళు. చూసారు కదా, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా వచ్చి ఉంటే బాగుండని వచ్చారు కదా. నేను ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అలెక్యా చిట్టి పికిల్స్ అని. ఇంకా నచ్చిన కంటెస్టెంట్ కస్టమర్ కాదు కంటెస్టెంట్. అంటే తను అంత నెగిటివ్ ని కూడా పోర్ట్రే అంటే నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకున్నది, అందుకని ఆయన కండలు బాగుంటాయి. దట్స్ వై. కాకపోతే మా చిట్టి పాప వచ్చింది కాబట్టి ఇక మేమందరం కాలర్ రగిలేసుకునే టైం వచ్చింది ఖచ్చితంగా. మరి రీతు చౌదరి డిమాండ్ పవన్ లవ్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటారా? జెలస్ ఫీల్ అవుతుందా? అది లవ్ స్టోరీయా? యాక్చువల్ గా హగ్ స్టోరీ అనుకున్నానే, అందుకే హగ్ స్టోరీ అనుకున్నది. లవ్ స్టోరీయా? ఓ సారీ. ఏందండి ఏమంటే రీతు చౌదరి అని చెప్తారు. ఆమె ఏమంటారు డెమన్ పవన్ కి వచ్చి ఆ హార్ట్ ఇస్తుందా అని చెప్పేసి ఆమె ఇవ్వద్దు అని కోరుకుంటుంది. అక్కడికి వచ్చి ఆమె తమిళ నుంచి వచ్చింది కదా బిగ్ బాస్, ఆమె పేరు సారీ మర్చిపోయిన, ఆయిషా. ఆమె వచ్చి ఆ హార్ట్ ఏదో ఇవ్వడానికి వస్తుంటే అక్కడ తిరిగితే ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పేసి అట్లా. ఆ తర్వాత హౌస్ చూపి అని వెళ్తే వద్దని చెప్పేసి గుంజడము. ఏందది చిన్నపిల్లలాట. అదే ఎందుకు, అదే అడుగుతాను. మహేష్ బాబు గారు సునీల్ గారు చెప్తారు కదా ఎందుకు అని, అదే మరి ఎందుకు అంతగా అంటే అంత సపోర్ట్ చేయడం డిమాండ్ పవన్ కి? దాన్ని ఏమంటారంటే జెలస్. యాక్చువల్గా రియల్ లవ్ ఫేక్ లవ్ మనకేం తెలియదు. కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, వాళ్ళ లవ్ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నడిపిద్దాం కొన్ని రోజులు, మనం కూడా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఖచ్చితంగా మా చిట్టి పాప అయితే విన్నరు. టాప్ 5 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లేదు గుండెలకి, సారీ ఆమె హృదయానికి, మనసుకి. మా సోల్జర్ పవన్, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీజ ఉంటది అనుకున్నా, శ్రీజ వెళ్ళిపోయింది. సంజన గారు గట్టిగా మాట్లాడితే డెమోన్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి డెమోన్ ఉండొచ్చు. తనుజ ఇమాన్యుల్ వీళ్ళలో ఒకరు. ఓకే థ్యాంక్ యూ.